ప్రైవేటు సొసైటీలలో డబ్బులు దాచుకొని చాలా మంది మోసపోతున్నారని, అందుచేత వాటి కార్యకలాపాలు నిర్వహణ తీరుపై ప్రభుత్వ అజమాయిషీ ఉండేలా చూడాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో తొలి రోజు ప్రశ్నోత్తరాల సమయంలో జయలక్ష్మి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వ్యవహారాన్ని ఎమ్మెల్యే వాసు ప్రస్తావించారు. రాజమండ్రి, కాకినాడలో ఈ సొసైటీలో ఎంతో మంది డబ్బులు దాచుకొని నష్టపోయారని పేర్కొన్నారు. మార్టిగేజ్ లో ఉన్న డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేసే పరిస్థితులు వస్తున్నాయని, దాదాపు 3,70,00,000 విలువ చేసే డాక్యుమెంట్స్ ఆ విధంగా విడుదల చేశారని సభ దృష్టికి తెచ్చారు. ఈ సొసైటీలన్నీ ఏపీఎంఏ సిఎస్ 1995 యాక్ట్ కింద సుమారు 30 సంవత్సరాల కిందటి యాక్ట్ ప్రకారం నడుస్తున్నాయన్నారు. అందుకే 1995 యాక్ట్ ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించి ప్రభుత్వ పరంగా ఆడిట్ జరిగేలా చూడాలని, ఇలాంటి సొసైటీల లెక్కలను ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీ చేసేలా సంబంధిత మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్స్ గురించి మీ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష. జయలక్ష్మి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ కాకినాడ రాజమహేంద్రవరం అధ్యక్ష, మార్ట్గేజ్లో ఉన్న డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సుమారు 3,70,00,000 విలువ చేసే డాక్యుమెంట్స్ అన్నీ కూడా మార్ట్గేజ్లో ఉండగా కూడా రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. స్వతహాగా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నది ఏపీఎంఏసిఎస్ 1995 యాక్ట్ కింద, అంటే సుమారు 30 సంవత్సరాల కింద ఉన్న యాక్ట్ తోటి ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. దానికి ముందు 1964లో తెచ్చిన యాక్ట్ అది. అలాగే ఈ బ్యాంక్స్కి ఆడిట్ కానీ తనిఖీలు కానీ ప్రభుత్వం ఒక ప్రమేయం లేకుండా ప్రైవేట్ వ్యక్తులతో జరుగుతూ ఉన్నాయి. అంటే వాళ్ళకి వారు ఓన్ ఆడిట్ చేసుకుంటా ఉన్నారు, ఓన్ బ్యాలెన్స్ షీట్స్ అన్ని కూడా డిక్లేర్ చేసుకుంటున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు చాలా వరకు నష్టపోతూ ఉన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు అధ్యక్ష కష్టపడి రూపాయి పోగేసుకొని ఏదైనా ఎక్కువ మొత్తంలో వడ్డీ వస్తుందని వాళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తూ ఉన్నారు. ఒకటి ఏంటంటే 1995లో యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళా రివైవ్ చేయాలి. అలాగే ప్రభుత్వ అధికారుల చేతి మీద ఆడిట్ నిర్వహణ చేపట్టే విధంగా మీ ద్వారా శాఖామత్యులను కోరుతా ఉన్నాం అధ్యక్ష. అలాగే ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నది ఇదేదే నా నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో చాలా సొసైటీస్ ఇవన్నీ కూడా ఇలా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. రోజు రోజుకి బయటపడతా ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం ఒక పర్యవేక్షణ నుండి యాక్ట్స్ అన్నింటినీ కూడా మళ్ళా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అమెండ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా మీ ద్వారా మంత్రి గారిని దృష్టి సారించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు.